ఓ చేత్తో ఇంటి పనులను చేస్తూనే ఖాళీగా ఉన్న మరో చేతిని ఆడిస్తూ, కాలి వేళ్లతో నేలను మోదుతూ, శతకోటి భావాలను కళ్ళతో అభినయం చేస్తున్న ఆమెకు డాన్స్ అంటే ఆరో ప్రాణం. కానీ తన తల్లి నృత్యం చేస్తున్నప్పుడు జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవటం వల్ల నాట్యం వారికి అచ్చిరాదని, అది అపశకునమని తన ఇంట్లో వారు భావించటం వల్ల ఆమె డాన్సర్ అవ్వాలనే తన కలను తనలోనే ఉంచుకుంటుంది. ఆమెకు డాన్స్ పట్లున్న ఆసక్తిని గమనించిన తన స్నేహితుడొకడు తనకు మరలా నృత్యం చేసేలా ప్రోత్సహిస్తూ డాన్స్ స్కూల్లో చేరుస్తాడు. ఇంట్లో వారితో పోరాడి చివరకు నృత్య ప్రదర్శనలు మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి డాన్సర్గా పేరు తెచ్చుకుంటుందామె. తన స్నేహితునితో తనకున్న పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు ఒక దుర్ఘటనలో ఒక కాలిని ఆమె కోల్పోవటంతో చెప్పినా వినకుండా తనకు అచ్చిరాని డాన్స్ జోలికి పోవటం వల్లే తన దురదృష్టాన్ని తనకు తానుగా కొనిపెట్టుకుందని పినతల్లి ఆమెను తూలనాడుతుంది. కాలిని కోల్పోవటంతో నూరేళ్లు ఆమెతో కలిసి ఉంటానని చెప్పిన వాడు కూడా మొహం చాటేస్తాడు. మొదట్లో చాలా నిరుత్సాహపడిన సుధ ఇంట్లోవారికెల్లా పెద్దదైన బామ్మ ప్రోద్బలంతో ధైర్యం చిక్కబెట్టుకొని ఎన్నో అవహేళనలను, అవమానాలను దిగమింగుకుంటూ ఊరు కాని ఊరికెళ్ళి ఆస్పత్రిలో తాను కోల్పోయిన అసలు కాలు స్థానంలో కాళ్లను కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక కృత్రిమ కాలిని అమర్పించుకొని చక్కగా నడవటం నేర్చుకుంటుంది ఎంతో కృషి చేసి. కానీ ఆమెకు నృత్యం పట్లున్న ఎనలేని ఆసక్తి తిరిగి మళ్లీ తనలో నాట్యం చేయాలన్న పట్టుదలను, కసిని పురిగొల్పుతుంది. రక్తం ధారలై పారుతున్నా లక్ష్యం పెట్టక రేయింబవళ్లు భగీరథ ప్రయత్నం చేసి అకుంఠిత దీక్షతో తన లక్ష్యాన్ని సాధిస్తుంది. మునుపట్ల నృత్య ప్రదర్శన కోసం సిద్ధమవుతుంది. తన నృత్య ప్రదర్శనను చూడడానికి నలుమూలల నుంచి తండోపతండాలుగా వచ్చిన జనం ఆమె నాట్యం మొదలు పెట్టగానే వారి చప్పట్లతో సభంతా ఒక్కసారి మారుమ్రోగేటట్లు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అవధుల్లేని ఆ ఆనంద వేళలో, అంబరాన్నంటే ఆ సంబరంలో లోకం తన అవిటితనాన్ని చూసి చేసిన హేళనలను, నృత్యమంటే అపశకునమనే అపోహలు అన్నీ ఆవిరైపోతాయి. మనసుంటే మార్గముంటుందని, సంకల్పానికి వైకల్యం అవరోధం కాదని ఆమె తన నృత్యం ద్వారా లోకానికి చాటి చెప్తూ అందరి మనసులలో నాట్యమయూరిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుంది. నృత్యంపై తనకున్న ఆరాధనతో సుధా చంద్రన్.